సో 24th కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు బోర్డుపై చూడొచ్చు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకం ఉద్దేశం ఏంటి? ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏ లక్ష్యాలను చేరుకోబోతా ఉంది, ఏ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంజనిటీ హెలికాప్టర్ని రూపొందించడం జరిగింది. ఇంజనిటీ హెలికాప్టర్ అనేది దేనికోసం రూపొందించబడినటువంటి హెలికాప్టర్? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఎంత ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కంజర్ వ్యాయామం అనేది జరుగుతూ ఉంది. సో భారతదేశానికి ఏ దేశానికి మధ్యన కంజర్ వ్యాయామం జరుగుతూ ఉంది? ఈ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక హైదరాబాద్కి మెట్రో విస్తరణ అనేటువంటి మరొక అంశాన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రాంతీయ అంశాలను బేస్ చేసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటు భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ప్రకటించినటువంటి భారతరత్న అవార్డుకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ బాలికల దినోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ క్లాస్ అనేది మీకు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ని ఇప్పుడు ఈ క్లాస్ ద్వారా తెలుసుకుందాం. సో మరి మనం ప్రత్యేకంగా ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే ఈఓసిడిపిఓ ఎగ్జామ్స్ కోసం మనం ప్రత్యేకంగా మెటీరియల్ని, షెడ్యూల్స్ని, ఎగ్జామ్స్ని, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అన్ని అంశాలను, ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశాలను మీరు గ్రూప్ 1కి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకు మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అలాగే రెగ్యులర్గా 100 రోజుల పాటు షెడ్యూల్తో 2024కి సంబంధించి ఈ కోర్సు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఇక గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం, ఈఓసిడిపిఓ కోసం డైలీ షెడ్యూల్స్, మెటీరియల్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరణ కూడా అందించడం జరుగుతుంది. సో ఇలా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినాం. మరి ముందుగా మనం ఏ టాపిక్ గురించి మాట్లాడదాము అని అంటే భారతరత్న టాపిక్ గురించి మాట్లాడదాం రా. సో భారతరత్న అనేటువంటి అవార్డు అనేది మనకి అత్యున్నత పౌర పురస్కారం రా భారతదేశంలో. ఇగో భారతరత్న అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతరత్న అనేటువంటి అవార్డుని, సో ఈ భారతరత్న అనేటువంటి పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ప్రకటించారు అని చెప్పేసి అడుగుతారు. ఎవరికి అందిస్తూ ఉన్నారు, అందజేసేందుకు ఈ ప్రకటన చేశారు అని అడుగుతారు. దెన్ లేకపోతే ఈ భారతరత్నకి సంబంధించినటువంటి ఈ అవార్డుని 2022, 21, 23లో ఎవరికి అందించారు అని అడుగుతారు. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, 2022లో భారతరత్న ఎవరికి ప్రకటించడం జరిగింది, ఎవరికి అందించడం జరిగింది? మీ ఆన్సర్ని ఒక్కసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రా. సో భారతరత్నకి సంబంధించినటువంటి అవార్డ్ 2022లో ఎవరికి అందించడం జరిగింది అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన, మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వెరీ గుడ్ చిన్న సాయి. సో ఇప్పుడు భారతరత్న అనేది ప్రస్తుతం ఎవరికి అందించారు, ఈ అవార్డుని ఎవరికి ప్రకటించడం జరిగింది అని అంటే కర్పూరి ఠాకూర్కి ప్రకటించడం జరిగిందిరా. ఎవరికి ప్రకటించడం జరిగింది అని అంటున్నాం? కర్పూరి ఠాకూర్. సో కర్పూరి ఠాకూర్ గారి పేరుని మీరు ఈ ఇయర్ అంతా కూడా గుర్తుంచుకోవాలి. ఇగో ఈయన బీహార్కి సంబంధించి స్పీకర్గా పనిచేయడం జరిగిందిరా. సో ఇలా ఇగో ఈ కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్నను 2023 సంవత్సరానికి గాను అందిస్తూ ఉన్నారు. కర్పూరి ఠాకూర్ గారు ఎస్సీ, ఎస్టీ అలాగే ఇతర కులాలకి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఇక భారతదేశానికి సంబంధించి ఏదైతే క్విట్ ఇండియా మూమెంట్ జరిగిందో అలాంటి సమయంలో భారత స్వతంత్రంలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఇలా ఈ భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనినటువంటి
కర్పూరి ఠాకూర్ గారికి ఇప్పుడు భారతరత్న అనేటువంటి భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తున్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి 2023కి సంబంధించి. సో ఈ కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించి 24 జనవరి 2024 అనేది ఇగో ఈ కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించినటువంటి 100వ జయంతిరా. సో ఇలా ఈ 100వ జయంతి సందర్భంగా ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఏం చేసింది అని అంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారంగా ఉన్నటువంటి భారతరత్నను బీహార్కి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి అందిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన ఎప్పుడొచ్చింది అని అంటే ఈ కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించి 100వ జయంతి సందర్భంగా రావడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ రా. అయితే నేను ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించి 2022లో ఎవరికి ఇచ్చిర్రా భారతరత్న అని అంటే 2022 ఎవరికి ఇవ్వలే, 2021 కూడా ఎవరికి ఇవ్వలే, 2020లో కూడా ఎవరికి ఇవ్వలే, 2019 లాస్ట్ టైం భారతరత్నకి సంబంధించినటువంటి అవార్డ్స్ని అందించడం జరిగిందిరా. 2019లో ఎవరెవరికి భారతరత్న ఇచ్చిర్రు, ఇటీవల 2023 భారతరత్న అనేది కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించడం జరిగింది అని చెప్పేసి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. 2019కి సంబంధించి ఎవరెవరికి భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది అని అంటారు. సో 2019 అంశాలను బేస్ చేసుకొని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుందిరా. అలా క్వశ్చన్ అడిగితే దానికి కూడా ఆన్సర్ చేయగలగాలి మీరు, ఓకేనా. సో ఇప్పుడు 2019కి సంబంధించినటువంటి అంశాలు లాస్ట్ టైం భారతరత్న అనేది ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు 2023 అంశాలు అనేవి మనకి అప్డేటెడ్గా కనబడుతున్నాయి కాబట్టి ఈ భారతరత్నకి సంబంధించి మనం 2019ని కూడా ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2019కి సంబంధించినటువంటి అవార్డు గురించి అడిగితే మనం ముగ్గురి పేర్లను ప్రధానంగా చెప్పాల్సి ఉంటుందిరా. మన దేశానికి మాజీ రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి 2019లో భారతరత్న ఇవ్వడం జరిగిందిరా. మరొకరికి ఎవరికి ఇచ్చారు అని అంటే నానాజీ దేశ్ముఖ్ గారికి ఇవ్వడం జరిగింది ఇదే 2019. ఇదే 2019లో మరొకరికి ఇవ్వడం కూడా జరిగింది, ఆయనే భూపెన్ హజారికా. సో ఇలా ఈ 3 పేర్లను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది 2019కి సంబంధించి. 2019 వస్తే ఎవరెవరి పేర్లను గుర్తుంచుకోవాలి అని అంటున్నాం, ఒకటి ప్రణబ్ ముఖర్జీ గారు అని అంటున్నాం రా. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న అనేటువంటి అవార్డుని 2019లో ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇతనితో పాటు మరొకరు ఎవరు అని అంటే నానాజీ దేశ్ముఖ్ అని అంటున్నాం. ఇగో ఇతనికి కూడా నానాజీ దేశ్ముఖ్ అని అంటున్నాం. దేశ్ముఖ్. ఇక నెక్స్ట్ మరొకరు ఎవరు అని అంటే భూపెన్ హజారికా. సో ఇలా ఇగో ఈ ముగ్గురికి కూడా భారతరత్న అనేటువంటి అవార్డుని 2019లో ప్రకటించారు అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2019కి సంబంధించి భారతరత్న అవార్డు గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే 2023కి సంబంధించి కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చినందుకు గాను. ఒకవేళ ఇలా కాకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారా. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటిసారి భారతరత్న అవార్డుని స్వీకరించింది ఎవరు, ఎవరికి భారతరత్న అవార్డు అనేది మొట్టమొదటిసారి ఇవ్వడం జరిగింది అని అంటారు. సో అలా అడిగితే కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. సో ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మొదటిసారి ఎవరికి భారతరత్న అవార్డు, అత్యున్నత భారత పౌర పురస్కారాన్ని అందించడం జరిగింది? రైట్. మొట్టమొదటిసారి ఎవరికి అందించారు అని అంటే సేమ్ 2019లో ఎలాగైతే ముగ్గురికి అందించారో 1954లో భారతరత్న అవార్డు అనేది మొదటిసారి ముగ్గురికి ఇవ్వడం జరిగిందిరా.
ఒకటి ఎవరు అని అంటే సి రాజగోపాలాచారి అని అంటున్నాం. సార్ 2 ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అని అంటున్నాం. 3 ఎవరు అని అంటే సివి రామన్ గారు. సో ఇలా ఈ ముగ్గురికి 1954లో మొట్టమొదటిసారి భారతరత్న అనేది అందించడం జరిగిందిరా. సో ఇప్పుడు భారతరత్నకి సంబంధించి మనం 1954లో మొదటిసారి భారతరత్నను అందుకున్నటువంటి వారు ఎవరు అని అడుగుతా ఉన్నాం. సో ఇలా అడిగినప్పుడు మన ఆన్సర్ ఏముండాలి సార్ అని అంటే 3 పేర్లు గుర్తుండాలిరా. ఒకరు ఎవరు అని అంటున్నాం, శ్రీ రాజగోపాలాచారి అని అంటున్నాం. ఓకే, ఇగో ఈ పేరుని గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది వచ్చి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని అంటున్నాం, రాధాకృష్ణన్ గారు. ఓకే, ఇక నెక్స్ట్ 3వ పేరు వచ్చి ఏమిటి అని అంటే సివి రామన్ గారు. సో ఇలా ఇగో ఈ ముగ్గురికి కూడా 1954లో భారతరత్న అనేది అందుకోవడం జరిగింది. భారతరత్నం తీసుకున్నటువంటి వారుగా ఈ ముగ్గురిని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. సో 1954లో మొదటిసారి భారతరత్న పొందినటువంటి ముగ్గురు ఎవరు అని అంటే సి రాజగోపాలాచారి, ఎస్ రాధాకృష్ణన్, సివి రామన్. సో 2019లో భారతరత్న తీసుకున్నటువంటి వారు ముగ్గురు ఎవరు అని అంటే ప్రణబ్ ముఖర్జీ గారు, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా అని అంటున్నాం. సో భారతరత్న మీద క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తవి అని అంటే ఇగో ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. సో 2023 అడిగితే భారతరత్న 2023 ఎవరికి ప్రకటించడం జరిగింది అని అంటే కర్పూరి ఠాకూర్ అని అంటున్నాం. ఇక 2019లో భారతరత్న అవార్డుని పొందినటువంటి వారిని గుర్తించండి అని అంటే ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, అలాగే 3వ వారు వచ్చి భూపెన్ హజారికా అని అంటున్నాం. 1954లో మొదటిసారి భారతరత్న ప్రారంభమైనప్పుడు మొదటి భారతరత్నను స్వీకరించినటువంటి వారు ఎవరు అని అంటే సి రాజగోపాలాచారి అని అంటున్నాం, సర్వేపల్లి రాధాకృష్ణ అని అంటున్నాం, అలాగే సివి రామన్ గారు అని అంటున్నాం. ఇలా ఇగో ఈ పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదటిసారి భారతరత్న అవార్డును పొందినటువంటి మహిళ ఎవరు అని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? సో దానికి సింపుల్గా మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే 1971లో భారతరత్న పొందినటువంటి మొదటి మహిళగా మనం ఇందిరాగాంధీ గారిని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు అని అంటే ఇగో మొదటి మహిళ, భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి పేరు ఇందిరాగాంధీ గారు. మొదటి మహిళ ఎవరు అని అంటే మీరు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఇందిరాగాంధీ. ఓకే, సో ఇలా ఇగో ఈ ఇందిరాగాంధీ గారిని గుర్తుంచుకోండి. ఈమె మొదటిసారి ఎప్పుడు సార్ అని అంటే 1971లో 1951 రాసిన 71లో, రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతరత్నకి సంబంధించి. మరి భారతరత్న అనేటువంటిది ఎవరి చేత ఎప్పుడు స్థాపించబడింది అని ఎక్కడైనా అడిగితే 1952 జనవరి 2న ఇగో ఇది ప్రారంభించబడింది. అప్పుడున్నటువంటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు దీనిని ప్రారంభించారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాజేంద్ర బాబు కదరా, ప్రసాద బాబా. సో ఇలా ఈ మొదటి రాష్ట్రపతి గారు 1952లో జనవరి 2న భారతరత్న అనేటువంటి ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రసాదేనా, రైట్. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుతం కర్పూరి ఠాకూర్ బీహార్కి స్పీకర్గా పనిచేసినటువంటి వారికి భారతరత్న రావడం జరిగింది 100వ జయంతి సందర్భంగా. సో ఇలా ఇగో ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుందిరా. భారతరత్న ఇస్తే తిరస్కరించింది ఎవరు అని అంటారు. భారతరత్న అవార్డుని మొదటిసారి తిరస్కరించింది ఎవరు? మొదటిసారి భారతరత్న అవార్డుని తిరస్కరించింది ఎవరు? రైట్. సో ఇగో మొదటిసారి ఈ భారతరత్నకి సంబంధించినటువంటి దీనిని తిరస్కరించింది ఎవరు అని అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏం చేశారు అని అంటే, ఇగో ఈ భారతరత్నను తిరస్కరించినటువంటి మొదటి వ్యక్తిగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతరత్నం తిరస్కరించింది ఎవరు అని అంటే మౌలానా అబుల్ కలాం గారు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ అతి చిన్న వయసులో భారతరత్నను పొందినటువంటి వారు ఎవరు అని అంటే సచిన్ టెండూల్కర్ పేరుని గుర్తుంచుకోవాలరా. ఎవరు అని అంటున్నాం, ఇగో అతి పిన్న వయసులో భారతరత్న పొందినది ఎవరు అని అడుగుతారు. సో ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి పేరు సచిన్ టెండూల్కర్ రా, సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా సచిన్ టెండూల్కర్ గారు భారతరత్న స్వీకరించినటువంటి అతి పిన్న వయసు కలిగినటువంటి వారిగా మనం గుర్తించాలి. సో ఇలా ఇగో ఈ అంశాలన్నీ కూడా భారతరత్న అనేటువంటి అంశం తెర మీదకి వస్తే మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది. భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 2, 1952. భారతరత్న ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు? 1954 నుంచి ఇస్తున్నారు. 1954లో మొదటిసారి ఈ భారతరత్న పురస్కారం పొందింది ఎవరు అని అంటే మనం ముగ్గురి పేర్లను గుర్తుంచుకోవాలి. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గారు. ఇగో ఈ ముగ్గురికి కూడా 1954లో మొదటిసారి భారతరత్నను ప్రకటించడం జరిగింది. భారతరత్న పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అని అంటే ఇందిరాగాంధీ గారు 1971 అని గుర్తుంచుకోవాలి. ఇటీవల 2023లో భారతరత్న ఎవరికి ప్రకటించడం జరిగింది అని అంటే కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించడం జరిగింది. 2019లో భారతరత్న పొందినటువంటి వారిని గుర్తించండి అని అంటే ముగ్గురు పేర్లను గుర్తించాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశాయ్, అలాగే భూపెన్ హజారికా. భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించింది ఎవరు అని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో అతి పిన్న వయసులో భారతరత్న పొందింది ఎవరంటే సచిన్ టెండూల్కర్. సో ఇలా ఇగో ఈ అంశాలను మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలగాలి. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే ఈ జాతీయ బాలికల దినోత్సవం గురించి మాట్లాడదాం రా. సో బేసిక్గా జనవరి 24ని నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా నిర్వహించడం జరుగుతూ. ఈ డేట్ని గుర్తుంచుకోండి. బేసిక్గా ఆడపిల్లలకి సంబంధించినటువంటి రక్షణ, విద్య, పోషకాహారం ఇలాంటి అంశాలలో అవగాహన కల్పించేందుకోసం ఈ జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. జనవరి 24 ఒక చిన్న ఇంపార్టెంట్ డేట్ కాబట్టి ఈ డేట్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మరొక అంశం ఏమిటి అని అంటే సో ప్రధానమంత్రి ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగిందిరా. ఆ స్కీమ్ ఏంటి అని అంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఇగో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ పథకం ఉద్దేశం ఏమిటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకాన్ని వెంటనే స్టార్ట్ చేయండి, దరఖాస్తులను తీసుకోండి, ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళండి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది న్యూఢిల్లీలో. సో మరి ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా ఏం చేయబోతా ఉన్నారు సార్ అని అంటే మొత్తం దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్ళకి, 1 కోటి హౌజెస్కి, ఇళ్ళకి సోలార్ టాప్ రూఫ్ని సెట్ చేయబోతా ఉన్నారా. సో సోలార్ రూఫ్ టాప్ ఇగో దీనిని సెట్ చేయబోతా ఉన్నారు. ఎవరైతే ప్రజలు విద్యుత్ కోసం ఖర్చు పెడుతూ పేద ప్రజలు కానీ ఇతర మధ్యతరగతి వారు కానీ పవర్ కోసం చేస్తున్నటువంటి ఇంధన ఖర్చులను తగ్గించాలి, అలాగే సోలార్కి సంబంధించినటువంటి విద్యుత్ని ప్రోత్సహించాలి, ఈ పునరుత్పాదక ఇంధన వనరులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకి సంబంధించి రానున్నటువంటి సంవత్సరంలో 1 కోటి ఇళ్ళకి సోలార్ రూఫ్ టాప్స్ని ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని ప్రధానమంత్రి గారు ఇమీడియట్గా ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని
మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పథకం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024లో ఈ పథకానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ పథకం ద్వారా ఇళ్ళకి సంబంధించినటువంటి విద్యుత్ కోసం సోలార్ రూప్ టాప్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందిరా. మరి దేశవ్యాప్తంగా ఈ సోలార్ రూప్ టాప్స్ ప్రస్తుతం ఎన్ని ఇల్లు కలిగి ఉన్నవి అని అంటే ఒక 10 లక్షల కంటే తక్కువ ఇల్లు కలిగి ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో దీనిని కాస్త ఇంకొక 90 లక్షలకు పైగా, ఎంత అని అంటున్నాం, 90 లక్షల హౌజెస్ ప్లస్ హౌజెస్కి సోలార్ రూప్ టాప్ ద్వారా విద్యుత్ అందించేందుకే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకం వచ్చింది అని చెప్పేసి మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. మరి 2022 వరకు ఈ సోలార్ ద్వారా 100 గిగావాట్ల విద్యుత్ని పొందాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిందిరా. ప్రీవియస్గా ఏం చేసింది అని అంటే ప్రభుత్వం ఏదైతే సోలార్ ఉందో ఈ సోలార్ పవర్కి సంబంధించి ఎన్ని గిగావాట్స్ అని అంటున్నాం, 100 గిగావాట్స్కి సంబంధించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అని టార్గెట్ టైంని 2022కి సెట్ చేసింది. బట్ ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేదు. సో 2023 డిసెంబర్ కల్లా ఉన్నటువంటి న్యూ అండ్ రెన్యూవబుల్ మినిస్ట్రీ అని ఉంటుందిరా మనకు, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అనేది ఉంది. సో ఈ మినిస్ట్రీకి సంబంధించినటువంటి డేటాను పరిశీలిస్తే 2023 డిసెంబర్ కల్లా సోలార్కి సంబంధించినటువంటి విద్యుత్ టార్గెట్లో ఎంతకి రీచ్ అవ్వడం జరిగింది, మరి 100 గిగావాట్లకి రీచ్ అయిందా భారతదేశం అని చూస్తే 100కి రీచ్ కాలేదు, జస్ట్ 73.31 గిగావాట్స్కి మాత్రమే రీచ్ అవ్వడం జరిగింది. ఎంతకు రీచ్ అయినాము అని అంటున్నాం, 73.31 గిగావాట్స్కి సంబంధించినటువంటి సోలార్ పవర్ని ప్రస్తుతం భారతదేశం ప్రొడ్యూస్ చేస్తూ ఉంది అని తెలిసింది. సో ఇప్పుడు లక్ష్యం 2022కి 100 గిగావాట్లను చేరుకోవాలి, కానీ చేరుకోవాలి. దీనితో ఈ 2022కి ఫిక్స్ చేసుకున్నటువంటి టార్గెట్ని కాస్త 2025-26 కల్లా రీచ్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు భారత ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాన్ని 2022 వరకు రీచ్ కానందుకు ఈ టైంని 2025-26 వరకు పెంచుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. నిన్ను చాలా ఇన్డెప్త్ లెవెల్కి వెళ్ళి క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు ఇగో ఈ అంశాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే అలా అడుగుతున్నారా ఎగ్జామ్స్లో అంటే అడుగుతూ ఉన్నారు. మీరు కావాలనుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చెక్ చేసుకోండి. సో ఇలా ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ అనేది మనకు ముఖ్యమైనటువంటి స్కీమ్గా ఉపయోగపడుతుందిరా. మరి ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 73.31 గిగావాట్లకి సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఈ ఉత్పత్తి అవుతున్నటువంటి సోలార్ పవర్ ఎక్కువగా ఏ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది, టాప్ 2 స్టేట్స్ని గుర్తించండి అని అంటారు. సో అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మనకి వాయువ్యంగా ఉంటాయి. ఒకటి రాజస్థాన్ రాష్ట్రం, ఇది టాప్ పొజిషన్లో సోలార్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తిలో కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది. రెండవ రాష్ట్రం ఏది అని అంటే దానికి సరిహద్దు రాష్ట్రంగా పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రం అదే గుజరాత్, ఇది 2వ స్థానంలో ఉంది అనేటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి 73.31 గిగావాట్స్ సోలార్ పవర్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి స్టేట్స్ని గుర్తించండి అని అడుగుతారు. అలా గుర్తించమంటే 2 స్టేట్స్ని గుర్తించాలి అని చెప్తా ఉన్నా. ఇందులో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి స్టేట్స్ 2 అని అంటున్నాం. ఒకటి రాజస్థాన్, మరొకటి గుజరాత్. సార్ రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం ఎన్ని గిగావాట్ల కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది అని అడుగుతారు. సో అలా అడిగితే మనం 18.7 గిగావాట్ల కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఏ రాష్ట్రము? రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం సోలార్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్లో 18.7 గిగావాట్ల కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది దేశానికి. ఇలా చేస్తూ రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం టాప్ పొజిషన్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా గుర్తిస్తే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. మరి 2వ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అని అడుగుతారు.
రెండవ పొజిషన్లో గుజరాత్ అనేటువంటి రాష్ట్రం ఉన్నది. గుజరాత్ రెండవ స్థానంలో 10.5 గిగావాట్ల విద్యుత్ని అందించడం జరుగుతూ ఉందిరా. రెండవది ఏమంటున్నాం, గుజరాత్ రాష్ట్రం ఉంది. ఇగో ఈ గుజరాత్కి సంబంధించినటువంటి రాష్ట్రం 10.5 గిగావాట్ల విద్యుత్ని దేశానికి కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది సోలార్కి సంబంధించినటువంటి విధానం ద్వారా. ఓకే, ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. అయితే మనం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకం ఇళ్ళకి సంబంధించినటువంటి రూప్ టాప్స్, సోలార్ రూప్ టాప్స్కి సంబంధించినటువంటి దానిని కోసం తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబాలకి ఈ విద్యుత్ని అందించేందుకు ఈ పథకం తీసుకొచ్చినాము అని అంటాను. మరి సోలార్ రూప్ టాప్లో ఏ రాష్ట్రాలు దేశంలో టాప్ పొజిషన్లో ఉన్నాయని అడుగుతారు. ఇప్పుడేమో సోలార్ విద్యుత్ని అందిస్తున్న రాష్ట్రాలను గురించి మాట్లాడినాం. ఇప్పుడు సోలార్ విద్యుత్ని ఎక్కువగా ఈ ఇళ్ళకి సంబంధించి రూప్ టాప్స్ ద్వారా వాడుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు 2 ఇవి కూడా ఏంటి సార్ అని అంటే, ఒకటి గుజరాత్ రా. ఇగో గుజరాత్లో ఎక్కువ మంది ప్రజలు సోలార్కి సంబంధించినటువంటి రూప్ టాప్స్ ద్వారా విద్యుత్ని పొందుతూ ఉన్నారు. ఇక రెండవ రాష్ట్రం ఏమిటి సార్ అని అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఇగో ఇలా ఈ 2 రాష్ట్రాలు కూడా ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి 10 లక్షల ఇళ్లలో ఈ 2 రాష్ట్రాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో గుజరాత్ రూప్ టాప్స్ ద్వారా సోలార్ విద్యుత్ని వాడుతున్నటువంటి రాష్ట్రాలలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చి మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకుంటే ఇది రైట్ ఆన్సర్గా పరిగణించబడుతుందిరా. ఓకే, సో ఇలా ఈ సోలార్ రూప్ టాప్స్ అనేటువంటి అంశం మనకి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా దీనిని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అంశాలని మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, సోలార్ అలయన్స్ కాదురా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చిందిరా. రిపోర్ట్ని ఏమని ఇచ్చింది అని అంటే, భారతదేశానికి విద్యుత్ అవసరాలు చాలా ఉన్నాయి, సో ఇది రానున్న 30 ఏళ్లలో చాలా గణనీయంగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు భారత్ విద్యుత్ అవసరాలను తీర్చుకునేందుకు ఈ పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది. అయితే క్వశ్చన్ ఏమిటి అని అంటే, ఇప్పుడు భారతదేశం 500 గిగావాట్ల విద్యుత్ని పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యాన్ని సాధించేందుకు ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంది. మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో. వెరీ గుడ్ రా దీపా. 2030 వరకు భారతదేశం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ని సాధించాలి అని అనుకుంటుంది. ఎప్పటి వరకు అని అంటున్నాం, 2030 వరకు భారత్లో 500 గిగావాట్ల న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇగో ఈ టార్గెట్ని సెట్ చేయడం జరిగింది. సో ఒక సోలారే కాదు, హైడల్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రోజన్ కానీ ఇలా శిలజ ఇంధనాలను వాడకుండా పర్యావరణానికి హాని చేయకుండా సాధించేటువంటి విద్యుత్ లక్ష్యం ఇది. దానినే మనం ఇక్కడ నూతన మరియు పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ లక్ష్యాన్ని 2030 వరకు భారత ప్రభుత్వం సెటప్ చేసుకున్నది అనేటువంటి అంశంలో మనకు క్లారిటీ ఉండాలి. ఇలా క్లారిటీ ఉంటే మనకి క్వశ్చన్ అనేది ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందిరా. మరి 2010లో భారతదేశానికి సంబంధించి ఈ పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉండే అని అంటే 2010కి ముందు కేవలం 10 మెగావాట్ల కంటే తక్కువ విద్యుత్ అనేది భారతదేశంలో ఉండేరా. 2010 కంటే ముందు కేవలం 10 మెగావాట్లకి సంబంధించినటువంటి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం భారతదేశానికి ఉండే. సో ఇలా ఉన్నటువంటి భారత్ ఈ 2030 కల్లా మొత్తం 500 గిగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలా ముందుకు వెళ్తున్నటువంటి ఈ లక్ష్యానికి సంబంధించి మనం ఇగో ఈ
2030 అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో భారత లక్ష్యాలను, భారత్కు ఉన్నటువంటి అంశాలను, టార్గెట్స్ని క్వశ్చన్స్గా అడుగుతారు కాబట్టి. ఓకే, మరి భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ఈ జనవరి 22న ప్రధానమంత్రి ప్రస్తావించారు, ప్రారంభించమని చెప్పారు. ఇంతకుముందు ఏమైనా పథకాలు ఉన్నాయా ఇలాంటివి సోలార్ రిలేటెడ్గానంటే ఇగో వాటిని మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి పథకాలు కొన్ని ఉంటాయి. సో అందులో ముఖ్యమైనటువంటి పథకం ఏంటి అని అంటే రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ అనేది 2014లో ప్రారంభించడం జరిగిందిరా. రూప్ టాప్ సోలార్ పథకం ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. సో ఇది 2014లోనే ప్రారంభించారు. అలా ప్రారంభించినటువంటి ఈ పథకం ద్వారా ఓ 10 లక్షల మంది వరకు దాదాపు రీచ్ అయ్యారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దీన్ని మరొక 90 లక్షల మందికి సోలార్ రూప్ టాప్స్ని ఏర్పాటు చేసి టార్గెట్ కోటిని ఫిక్స్ చేయాలి అని చెప్పేసి, అచీవ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికోసమే ప్రస్తుత పథకం అనేది వచ్చింది. సో ఇలా ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కంటే ముందు రూప్ టాప్స్ కోసం ఉన్నటువంటి పథకం ఏది అని అంటే ఇగో రూప్ టాప్స్ సోలార్ పథకం 2014లో ప్రారంభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలా గుర్తుంచుకుంటే మీకు ఇక్కడ నుంచి మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ సౌరశక్తి, ముఖ్యంగా సోలార్ పవర్ని 2025-26 కల్లా భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి, ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పథకాలు ఏమిటి అని అడుగుతారు. సో సోలార్ విద్యుత్ని ప్రోత్సహించేందుకు, సోలార్ పవర్ని ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఉన్నటువంటి పథకాలు ఏమిటి అని అడుగుతారు. సేమ్ మళ్ళీ ఎలా అడగడానికి, ఎందుకు అడగడానికి అవకాశం ఉంది అని అంటే 2024 జనవరి నెలలో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం రూప్ టాప్స్ కోసం వచ్చింది. అసలు భారతదేశంలో సోలార్ పవర్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, పథకాలని గుర్తించండి అని అడుగుతారు. అయితే ఒక్కటి రాదు, ఆన్సరు సింగిల్ వేలో అడిగాడు. ఓ 4-5 అంశాలను బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నప్పుడు మనం చెప్పబోయేటువంటి అంశాలు అనేవి మీకు గుర్తుంటే 1 మార్క్ వస్తుంది. సో గుర్తుంటాయి, మీరు శ్రద్ధగా వింటాను కాబట్టి. సో ఒక పథకం ఏమిటి సార్ అని అంటే సోలార్ పార్క్ పథకం అనేది ఉందిరా. ఏ పథకం అని అంటున్నాం? ఇగో సోలార్ పార్క్ పథకం. ఇప్పుడు సౌరశక్తిని ప్రోత్సహించేటువంటి పథకాలు, సౌర శక్తిని లేదా విద్యుత్ని ప్రోత్సహిస్తున్నటువంటి పథకాలు, ఈ ప్రోత్సాహకాల కోసం వచ్చినటువంటి పథకాలు ప్రోత్సాహ పథకాలు అని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ పథకాలను గురించి మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే 4-5 అంశాలను కలిపి అడుగుతారు. అలా కలిపి అడిగినటువంటి అంశాలను ఇప్పుడు మనం క్లియర్ చేసుకోవడం జరుగుతాం. ఒక పథకం ఏమంటున్నాం? సోలార్ పార్క్ పథకం అని అంటున్నాం. 2025-26 కల్లా మొత్తం 40,000 మెగావాట్ల విద్యుత్ని తీసుకురావాలనేది ఇగో ఈ సోలార్ పథకం, సోలార్కి సంబంధించినటువంటి పథకంగా గుర్తుంచుకోవాలి. ఇదే సోలార్ పార్క్ పథకము అని అంటున్నాం రా. సోలార్ పార్క్ పథకం లక్ష్యం ఏంటి అని అడుగుతారు. లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహక పథకాలలో భాగంగా సోలార్ పార్క్ పథకం ఉంది. ఇగో ఇది 2025-26 నాటికి 40,000 మెగావాట్ల, ఎన్ని మెగావాట్లు అని అంటున్నాం? 40,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయడం అనేది సోలార్ పార్క్ పథకం యొక్క లక్ష్యంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక నెక్స్ట్ మరొక పథకం ఏంటి అని అంటే పిఎం కుసుమ్. సో ఈ పిఎం కుసుమ్ని ఏమని అంటున్నామనంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దత్ పథకం మహాభియాన్ అని అంటున్నాం రా. సింపుల్గా చెప్పాలి అని అంటే పిఎం కుసుమ్ అని అంటున్నాం. ఇగో ఈ పిఎం కుసుమ్ అనేటువంటి పథకాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇది రైతులకి సంబంధించి, కిసాన్ అని అన్నాం, రైతులకి సంబంధించినటువంటి వారిని ప్రోత్సహించి వారికి సంబంధించినటువంటి ఇంధన ఖర్చులను తగ్గించేందుకు తీసుకొచ్చినటువంటి పథకం. దీంట్లో పంప్ సెట్లకి సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ని ఇచ్చి సోలార్ విద్యుత్ ద్వారా బోర్ బావుల నుంచి వాటర్ను తోడుకునేందుకు ఈ పథకం ద్వారా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. ఇది రైతుల ఇంధన ఖర్చులను తగ్గిస్తూ ఉంది.
సో దీనికోసం ఉన్నటువంటి పథకం ఏంటి అని అంటే పిఎం కుసుమ్ అనేటువంటి పథకంని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనకి మరొక కీలకమైనటువంటి పథకం ఉందిరా, సోలార్ పవర్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు, ప్రోత్సహించేందుకు. అదే ఏమిటి అని అంటే అటల్ జ్యోతి యోజన అని అంటున్నాం రా. ఏ పథకము అని అంటున్నాం? అటల్ జ్యోతి యోజన. సో అటల్ జ్యోతి యోజన పథకం దేనికి సంబంధించింది అని అడుగుతారు. అటల్ జ్యోతి యోజన అనేటువంటి పథకం దేనికి సంబంధించినది అని ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది అనుకో, మనకి స్ట్రీట్ లైట్స్కి సంబంధించినటువంటి లైట్స్ ఉంటాయి కదా. సో ఈ లైట్స్కి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి ఎల్ఈడి బల్బ్స్ ఇలాంటి వాటిని విత్ సోలార్తో కనెక్ట్ చేసి ఇస్తున్నటువంటి పథకం రా. సింపుల్గా చెప్పాలంటే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి మీకు అక్కడక్కడ సోలార్ ప్యానెల్స్ ద్వారా లైట్స్ కనబడుతూ ఉంటాయి, హైవేస్ కానీ రోడ్స్ పైన కానీ ఇట్లాంటి వాటి దగ్గర. ముఖ్యంగా ఇలా స్ట్రీట్ లైట్స్కి సంబంధించి అటల్ జ్యోతి యోజన అనేటువంటి పథకాన్ని ప్రభుత్వం రన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పథకం కూడా సోలార్ పవర్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చినటువంటి పథకంగా మీరు గుర్తించాల్సి ఉంటుందిరా. ఓకే, సో మరి భారతదేశానికి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ద్వారా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ప్రారంభించడం జరిగిందిరా. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 2015లో ప్రారంభించబడినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించిన అంశం కూడా మనకి సోలార్ పవర్కి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది 2015లో ఫ్రాన్స్, భారత్ కలిసి ప్రారంభించడం జరిగిందిరా. సో ఇలా ఫ్రాన్స్, భారత్ కలిసి ప్రారంభించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇది ఏ పార్టీ సమావేశం ద్వారా వచ్చిందని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ద్వారా ఏది స్థాపించబడింది అని అడుగుతారు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ద్వారా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వచ్చింది. ఇది 2015లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం 121 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఈ సభ్య దేశాలకి సంబంధించి సోలార్ పవర్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ పథకం కాదు, ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వరల్డ్ వైడ్గా కూడా సోలార్ పవర్ని ఉపయోగించుకునేటువంటి విషయంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఒకే ఫ్రేమ్వర్క్ని భారత్, ఫ్రాన్స్ కలిసి రూపొందించినాయి. ఇది మన భారతదేశం ఇందులో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నందుకు గాను, సోలార్ పవర్లో భారత్ ప్రపంచంలో ముందు స్థాయిలో ఉండాలనుకుంటున్నందుకు గాను ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్స్ని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనం సోలార్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంపార్టెంట్ అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రా. ఇక భారతదేశాన్ని ప్రపంచంలో మరి సోలార్ విభాగంలో ముందు నిలబెట్టేందుకు నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు వచ్చింది అని అంటారా. మనం మొత్తం సోలార్ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిషన్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. సో నేషనల్ సోలార్ మిషన్ గురించి వస్తే మీరు ఒక అంశాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రా. నేషనల్ సోలార్ మిషన్ గురించి వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే 2010. 2010లో భారతదేశంలో ప్రపంచంలో సోలార్లో భారతదేశాన్ని ముందుంచేందుకు ఒక మిషన్ని ప్రారంభించారు. అది 2010లో రావడం జరిగింది. ఆ మిషనే నేషనల్ సోలార్ మిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఇంకొకటి ఉన్నది, ఆ ఒక్కటి కూడా చెప్తా, జస్ట్ వెయిట్. సో ఇప్పుడు సోలార్ పవర్ని ఎందుకు పెంచాలి అని అంటే, ఒకటి మన అవసరాలు తీర్చుకోవడం, రెండు సోలార్ పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే పర్యావరణానికి సంబంధించినటువంటి హాని అనేది తగ్గుతుందిరా. పర్యావరణానికి ఈ కార్బన్ డైఆక్సైడ్ వీటి వలన, గ్రీన్ హౌస్ వాయువుల వలన ఎక్కువ ఇబ్బంది అనేది ఉంది. సో ఇది తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఒకే రకమైనటువంటి ఫ్రేమ్వర్క్ అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్తో పాటు మరొక కార్యక్రమం అనేది కూడా రన్ అవుతుంది. అది ఏమిటి చెప్పండి అని ఎక్కడైనా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పాల్సి ఉంటుందిరా. దీనికి ప్రధాని మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. ఇది సోలార్కి సంబంధించినటువంటి సింగిల్ ఫ్రేమ్వర్క్గా గుర్తుంచుకోండిరా. ఈ ఫ్రేమ్వర్క్ అనేది, ఈ నినాదం అనేది ఉన్నదా లేదా అని అడుగుతారు. ఉన్నది అని చెప్పాలి. సోలార్ పవర్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకోసం
ఈ ఫ్రేమ్వర్క్ని వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని ఈ నినాదంని తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బేస్డ్గా అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు. ఇక చిన్న చిన్న దేశాలకు అభివృద్ధి భారత్ కంటే వెనుకబడినటువంటి దేశాలకి సోలార్ పవర్ ప్యానెల్స్లో కానీ సోలార్ పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడంలో కానీ భారత్ కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇలా భారత్ చేస్తున్నటువంటి కృషిని కూడా మనం ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇది మనం మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఇటీవల దేనికోసం వచ్చినది అని అంటే ఇటీవల ఈ పథకం అనేది ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్స్ని ఏర్పాటు చేసేందుకు వచ్చింది అని చెప్పాలి. అలా చెప్తే మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఇక 2030 వరకు భారత్ ఈ పునరుత్పాదక ఇంధన వనరుల లక్ష్యాన్ని 500 గిగావాట్లుగా సాధించాలి అనేటువంటి టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. మరి భారత్ ఈ సోలార్కి సంబంధించినటువంటి విద్యుత్ని ప్రోత్సహించేందుకోసం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమిటి అని అడుగుతారు. సౌరశక్తిని ప్రోత్సహించేందుకు భారత్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమిటి అని అంటే 1 సోలార్ పార్క్ పథకం అని అంటున్నాం, 2 PM కుసుమ్ అని అంటున్నాం, 3 అటల్ జ్యోతి యోజన అని అంటున్నాం. అలాగే ఇంటర్నేషనల్ వైడ్గా ఒక కూటమిని ఏర్పాటు చేసింది భారత్, అదే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ పథకాలు ఈ అలయన్స్లకి సంబంధించినటువంటి అంశం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిని అన్నింటినీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. క్వశ్చన్ అనేది ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది చేసినట్లయితుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక హెలికాప్టర్ గురించి మాట్లాడదాం రా. అదే ఏంటి అని అంటే ఇంజెనిటీ హెలికాప్టర్. సో ఈ ఇంజెనిటీ హెలికాప్టర్ ఎందుకు వచ్చింది, ఇటీవల ఎవరు తయారు చేసిండ్రు అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు ఇంజెనిటీ హెలికాప్టర్ అని అంటున్నాం. ఇంజెనిటీ హెలికాప్టర్. సో ఇది ఇటీవల ఎవరు తయారు చేయడం జరిగింది? ఈ ఇంజెనిటీ హెలికాప్టర్కి సంబంధించి దీన్ని ఎక్కడ ఉపయోగించబోతున్నారు, దీనిని మరొక పేరుతో ఏమని పిలుస్తున్నారు అనేటువంటి అంశాలను ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇలా కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజెనిటీ హెలికాప్టర్ని పరిగణించండి. కన్సిడర్ ఆఫ్ ద ఇంజెనిటీ హెలికాప్టర్ అని అంటారు. ఇప్పుడు అని ఏమిస్తారు, మనం అడిగినటువంటి క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ని ఇస్తారు. వాటిని క్లియర్ చేసేందుకు ఇప్పుడు మనం అన్ని అంశాలను కూడా చాలా క్లియర్గా మాట్లాడదాం. వెరీ గుడ్. సో నాసా అనేది ఈ ఇంజెనిటీ హెలికాప్టర్ని రూపొందించడం జరిగింది, తయారు చేయడం జరిగింది. సో నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది నాసా. ఈ నాసా అమెరికాకి సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థరా. సో ఇప్పుడు మన దేశానికి ఎట్లయితే ఇస్రో ఉందో ఈ అమెరికాకి ఉన్నటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉన్నటువంటిదే నాసా అని అంటున్నాం. సో ఈ నాసా అనేది ఈ ఇంజెనిటీ హెలికాప్టర్ని ఇటీవల రూపొందించడం జరిగింది. ఈ హెలికాప్టర్ అనేది మన భూమి మీద భూగ్రహం మీది కోసం కాదు, దీన్ని రూపొందించింది దేనికోసం సరేనంటే మార్స్ గ్రహం పైన ఉపయోగించడం కోసం ఈ ఇంజెనిటీ హెలికాప్టర్ అనేది వచ్చిందిరా. సార్ మార్స్ గ్రహం ఎక్కడుంటుంది అనే మన డౌట్ ఉందా? ఏం లేదు, గుర్తుంచుకోండి. ఇగో ఇది సూర్యుడు, ఇగో ఇక్కడ ఎవరున్నారు అని అంటే బుధుడు, ఇక్కడ ఎవరున్నారు అని అంటే శుక్రుడు, ఇక్కడ ఎవరున్నారు అని అంటే భూమి, ఇక్కడ ఎవరున్నారు అని అంటే మార్స్, ఇదే అంగారకుడు. ఓకేనా? సో ఇప్పుడు ఇగో ఈ 4ంటిని కూడా ఏమంటారు అని అంటే ఇంటర్ ప్లానెటరీ సిస్టమ్ అని అంటారు. సో ఈ ఇంటర్ ప్లానెటరీ సిస్టంలో మార్స్ పైకి చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు భూమికి ఏమైనా ఆపద వస్తే మనుషులు వెళ్ళి బ్రతకగలిగేటువంటి మరొక గ్రహంగా కూడా ఇంటర్ ప్లానెటరీ సిస్టంలో అంగారకుడిని చూడడం జరుగుతూ ఉంది. దీన్నే రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. సో ఇప్పుడు ఈ మార్స్ అనేది సూర్యుని నుంచి 4వ గ్రహం రా. సో భూమి నుంచి తరువాతి గ్రహము అని అంటున్నాం. సో ఇలా ఈ మార్స్ మీద ప్రయోగాలను చేసేందుకే ఇంజెనిటీ హెలికాప్టర్ని రూపొందించడం జరిగింది. ఇటీవల దీనిని రూపొందించింది ఎవరు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి పేరు నాసా. నాసా అనేది దేనికోసం ఇంజెనిటీ హెలికాప్టర్ను తీసుకొచ్చింది అని అంటే మార్స్ అని అంటున్నాం. సో ఇలా మార్స్ గ్రహానికి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మార్స్ గ్రహానికి సంబంధించి
భారత్ ఏమైనా ప్రయోగాలు చేసిందా సార్ అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది కదా, చేసింది. అదే ఏంటి అని అంటే మార్స్ ఆర్బిటరీ మిషన్, MOM అని అంటాం, మామ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు భారత్ మార్స్ కోసం చేసినటువంటి అంశాలను కొంచెం మన దేశం మనకు ఎగ్జామ్స్కి రిలేటెడ్గా మాట్లాడుకుంటే మామ్ అని గుర్తుంచుకుంటారా, మార్స్ ఆర్బిటరీ మిషన్. సో ఇప్పుడు ఈ మార్స్ ఆర్బిటరీ మిషన్ని, దీన్నే మంగళయాన్ని ఎప్పుడు ప్రయోగించడం జరిగింది మార్స్ గ్రహం మీదకి అని అంటే 2013లో భారత్ ప్రయోగించడం జరిగిందిరా. అన్నీ కలిసి వస్తే 2024లో మామ్ 2ని లాంచ్ చేయాలి అని చెప్పేసి భారత్ ప్రయత్నిస్తూ ఉంది. అదే మార్స్ ఆర్బిటరీ మిషన్ 2 అనేటువంటి దానిని కూడా లాంచ్ చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావించడం జరుగుతూ ఉంది. మార్స్ గ్రహంపై భారత్ ప్రయోగించిన మిషన్ పేరేమిటి అని అడిగితే మార్స్ ఆర్బిటరీ మిషన్ లేదా మంగళయాన్ అని చెప్తే మన మాకు వస్తుంది. ఇక నెక్స్ట్ మార్స్ ఆర్బిటరీ మిషన్ 2 భారత్ ఏమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందంటే సిద్ధంగా ఉంది అని చెప్పాలి. సో ఇలా మరి భారత్తో పాటు ప్రపంచంలో ఎన్ని దేశాలు మార్స్కి సంబంధించినటువంటి ఈ మార్స్ గ్రహంపైకి ప్రయోగాలు చేసి సక్సెస్ అయినవి అని అంటారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు మార్స్ పైకి మిషన్లు పంపి సక్సెస్ అయినవి అని అంటారు. అలా అడిగితే మనం కొన్ని దేశాల పేర్లను గుర్తుంచుకోవాలిరా. సో ప్రధానంగా అందులో మనకి కొన్ని దేశాలనంటే కొంత అంతరిక్షానికి సంబంధించి మనం బాగా అడ్వాన్స్ అయినాం. మనకంటే ముందు USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్, సో సింపుల్గా దీన్ని EU అని రాస్తున్నా, యూరోపియన్ యూనియన్. అలాగే నెక్స్ట్ 4 చైనా, మరొక దేశం ఏమిటి అని అంటే మన భారత్ రా. ఇగో ఇలా ఈ దేశాలన్నీ కూడా, ఈ యూరోపియన్ యూనియన్తో పాటు ఈ 4 దేశాలు కూడా మార్స్ మీదికి మిషన్స్ని పంపించి సక్సెస్ అయినటువంటి దేశాలు. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా, ఒక దేశం కాకుండా 4-5 దేశాలు ఓ 2-3 అంశాలను కలుపుకొని అడుగుతూ ఉన్నారు. సో మొత్తం అంశాన్ని క్వశ్చన్గా అడగవచ్చు, దెన్ లేకపోతే ఈ అంశాన్ని క్వశ్చన్స్గా అడగవచ్చు, లేకపోతే ఈ సింగిల్ బిట్ కూడా క్వశ్చన్గా అడగవచ్చు. బట్ మనం మొత్తం నేర్చుకుంటున్నప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కదా. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో మార్స్పై ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన దేశాలను గుర్తించండి అని క్వశ్చన్ అడిగితే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ 1 USA, 2 రష్యా, 3 యూరోపియన్ యూనియన్, 4 చైనా, 5 భారత్. ఇగో ఈ దేశాలన్నీ కూడా మార్స్ అంగారకుడి పైన ప్రయోగాలు చేసి మిషన్లను సక్సెస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, సో ఇక నెక్స్ట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇంజనిటీ హెలికాప్టర్ అనేది అంగారకునికి సంబంధించినటువంటి గ్రహం పైన ఇది ఫ్లై కాగలుగుతుంది అని అంటున్నారు. అయితే అంగారకుని పైన ఎలాంటి వాతావరణం ఉంది సార్ అని అంటే ఇక్కడ మంచు అంతా కూడా గడ్డగట్టుకపోయినటువంటి పరిస్థితులలో ఉంది. అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి అవశేషాలన్నీ కూడా తుప్పుబట్టిపోవడం వల్ల వాటిని ఏమని పిలుస్తున్నారు, దాన్ని ఆ గ్రహాన్ని ఏమని పిలుస్తారని అంటే రెడ్ ప్లానెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇలా రెడ్ ప్లానెట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనమంతా కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. ఓకే రైట్. ఇక ఈ మార్స్ గ్రహం కొంత ఎలా ఉంది అని అంటే చల్లగా ఉంది అని అంటున్నాం. ఇగో ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ఇంజనీట్ హెలికాప్టర్ని ఇంకా ఏమని పిలుస్తున్నారు అని అడుగుతారు. అంటే దీన్ని ఇంకా ఏ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది అని అడుగుతారు. సో ఈ ఇంజనిటీ హెలికాప్టర్కి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అని అడుగుతారు. ఇది ఇంపార్టెంట్. సో విమానాన్ని కనుగొన్నది ఎవర్రా? రైట్ బ్రదర్స్ కదా. సో ఆ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. దీనిని ఇంజనిటీ హెలికాప్టర్ మరొక పేరు ఏమిటి అని అంటే రైట్ బ్రదర్స్ మూమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఎవరు అని అంటున్నాం? రైట్ బ్రదర్స్ మూమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా క్వశ్చన్ అడిగితే ఇది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది అనేది నా అభిప్రాయం. అందుకే రైట్ బ్రదర్స్ మూమెంట్ అని చెప్పేసి దేనికి మరొక పేరుగా ఇటీవల డిసైడ్ చేయడం జరిగిందని అంటే ఇంజనిటీ హెలికాప్టర్. దీన్ని నాసా రూపొందించడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ అనేది భూమి మీద వాడేటువంటిది కాదు, దీనిని ప్రత్యేకంగా మార్స్ గ్రహం పైన ఉపయోగించేందుకు ఫ్లై అయ్యేందుకు తయారు చేసిర్రు. దీనికి మరొక పేరు ఏంటి అని అంటే రైట్ బ్రదర్స్ మూమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి.
రైట్. సో ఇలా చేస్తే ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం రా. మరొక అంశం ఏమిటి సార్ అని అంటే కంజర్ వ్యాయామం రా. రైట్. సో కంజర్ ఎక్సర్సైజ్ అని అంటున్నాం. సో ఈ కంజర్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన నిర్వహించబడుతుంది, ఇటీవల ఎన్నవ ఎడిషన్ జరిగింది, ఇది మనకు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ఎగ్జామ్ టైంలో తెలుస్తుంది. సో ఇప్పుడు కంజర్ వ్యాయామం 2024కి సంబంధించి 11th ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారా. సో ఇలా అడిగితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి బక్లోహ్ అనేటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉందిరా. కంజర్ వ్యాయామం ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే హిమాచల్ ప్రదేశ్ బక్లోహ్లో జరుగుతూ ఉంది. బక్లోహ్లో జరుగుతూ ఉంది, ఇది గుర్తుంచుకోండి. మరి ఈ వ్యాయామం ఏ ఏ దేశాల మధ్యన జరుగుతూ ఉంది అని అడుగుతారు. అలా అడిగితే భారత్ కిర్గిస్తాన్ మధ్యన జరుగుతూ ఉందిరా. ఏ దేశాల మధ్యన అంటున్నాం, భారత్ కిర్గిస్తాన్ మధ్యన జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ వ్యాయామం మొదటిసారి ఇప్పుడు ఎన్నవ ఎడిషన్ అని అంటారు, ఇది మనకి 11వ ఎడిషన్గా గుర్తుంచుకోండి. 11వసారి జరుగుతున్నటువంటి ఎడిషన్. కంజర్ వ్యాయామం బేసిక్గా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఇది ఒక సంవత్సరం మన దేశంలో జరుగుతుంది, ఒక సంవత్సరం కిర్గిస్తాన్లో జరుగుతుంది. సో మరి ఈ కంజర్ వ్యాయామం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2011లో దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఇలా ప్రారంభమైనటువంటి కంజర్ వ్యాయామం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్. సో ఇలా ప్రారంభమైనటువంటి ఈ కంజర్ వ్యాయామాన్ని గుర్తుంచుకోండి. కిర్గిస్తాన్ భారత్ మధ్యన జరుగుతూ ఉంది. సో ఇలా జరుగుతున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి వ్యాయామాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది, రైట్. ఈ 2024 జనవరిలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాయామాలు ఏంటి గుర్తించండి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు నేను కొన్ని అప్డేట్స్ చెప్పిన ప్రీవియస్ క్లాసులలో, దెన్ లేదా మీరు ఎక్కడైనా చదివి ఉంటారు, మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి పోస్ట్ చేయండి, రివిజన్ అయిపోతుంది. మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడినటువంటి కంజర్ వ్యాయామం, కంజర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఇగో దీనికి సంబంధించి భారత్ కిర్గిస్తాన్ మధ్యన జరుగుతూ ఉంది అని అన్నాం. సో ఇటీవల 2024 జనవరిలో జరిగినటువంటి ప్రధాన వ్యాయామాలను గుర్తించండి అని నేను ఒక క్వశ్చన్ అడిగిన, దానికి మీకు ఆన్సర్ క్లియర్ చేస్తా. సో ఒక వ్యాయామం ఏమిటి సార్ అని అంటే డిజర్ట్ సైక్లోన్ రా. ఇగో ఒకటి ఈ 2024లో జరిగినటువంటి వ్యాయామాలను గురించి ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నా. సో ఒకసారి వీటిని అన్నింటినీ కూడా గుర్తుంచుకోండి. ఒక మూడింటిని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి ఏమని అంటున్నాము అని అంటే ఒకటి డిజర్ట్ సైక్లోన్ అని అంటున్నాం రా. ఇగో ఈ డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి వ్యాయామం ఏ దేశాల మధ్యన జరిగింది అని అంటారు. సో ఇలా అడిగితే మనం ఇండియా అలాగే యుఏఈ మధ్యన జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యన జరిగింది అని చెప్పాలి. సో ఇది ఇంపార్టెంట్, ఇది రాజస్థాన్లో జరిగిందిరా. ఇక రెండోది ఏం వ్యాయామం అని అంటే మనం నిన్నటి క్లాస్లో మాట్లాడినాం సైక్లోన్ రా. ఇగో ఈ సైక్లోన్ ఎవరెవరి మధ్యన జరిగింది అని అంటే ఇండియా ఈజిప్ట్ మధ్యన జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొన్న స్టార్ట్ అయింది, ఇది ఎప్పటి వరకు అని అంటే ఫిబ్రవరి 1 వరకు జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనం మూడవదిగా ఏ ఎక్సర్సైజ్ గుర్తుంచుకోవాలి అని అంటే కంజర్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంది. ఇది భారత్, ఇండియా, కిర్గిస్తాన్ మధ్యన జరుగుతూ ఉంది. సో ఇలా జరుగుతున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది అని గుర్తుంచుకోండి. సో ఇలా ఇగో ఈ కంజర్ వ్యాయామము వీటినన్నింటిని కూడా గుర్తుంచుకుంటే మనకు జనవరికి సంబంధించినటువంటి అప్డేట్ అయిపోతూ ఉంది. ఇక్కడ 3 వ్యాయామాలు ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి.
జనవరి 2024లో ప్రధానమైనటువంటి వ్యాయామాలుగా వేటిని చెప్తా ఉన్నాను అని అంటే, ఒకటి డిజర్ట్ సైక్లోన్ అని అంటున్నాం, ఇది ఇండియా యుఏఈ మధ్యన రాజస్థాన్లో జరిగింది. రెండు, సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఇండియా ఈజిప్ట్ మధ్యన ఇటీవల ప్రారంభమైంది, ఇది ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. కంచర్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా కిర్గిస్తాన్ మధ్యన ఉన్నటువంటి ఎక్సర్సైజ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోగలిగితే మీకు ఎక్సర్సైజ్ మీద బిట్ వస్తే 2024 జనవరికి సంబంధించిన అప్డేట్ అనేది కంప్లీట్ అయినట్లే, రైట్? సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం రా. మరొక అంశం ఏంటి అని అంటే, హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైలు విస్తరణ రా. హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైలు విస్తరణ, రెండవ విస్తరణకి సంబంధించి ఈ మెట్రో రైల్ని అనుసంధానం చేయాలి అని అనుకుంటున్నారా. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేలాగా తక్కువ ఖర్చుతో అలైన్మెంట్స్ చేసి ఈ హైదరాబాద్ మెట్రోను విస్తరించాలి, రెండవ దశ అనేటువంటి అంశాలు చర్చలు జరిగినాయి. దీనికి సంబంధించి ఒక 17,500 కోట్లు ఖర్చు అవుద్ది అని చెప్పేసి ఎస్టిమేట్ చేశారు, డ్రాఫ్ట్ రెడీ చేశారు. సో ఇందులో భాగంగా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరణ పనులు జరగబోతూ ఉన్నాయి రెండవ దశలో అని అంటే, ఎంజీబీఎస్ మెట్రో తెలుసారా మీకు? సో ఈ ఎంజీబీఎస్ మెట్రో నుంచి ఫలక్నామా వరకు మెట్రోను విస్తరించాలి అని అనుకుంటున్నారు. అలాగే నాగోలు నుంచి ఎల్బీ నగర్ అనేటువంటి రూట్ని కూడా ఏం చేయాలి అనుకుంటున్నారంటే కనెక్ట్ చేయాలనుకుంటున్నారు మెట్రో ద్వారా. సో అయితే మొదటిసారి మెట్రో అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది సార్ హైదరాబాద్లో అని అంటే 2017లో ప్రారంభించడం జరిగిందిరా. సో మరి 2017లో హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి మెట్రో అనేది ప్రధానమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మెట్రోలలో మూడవదిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ ఢిల్లీ మెట్రో అనేది రావడం జరిగిందిరా, తర్వాత నమ్మ మెట్రో అనేది ఉంది. సో ఇది బెంగళూరుకి సంబంధించిందిరా. తర్వాత మూడవది ఏంటి అని అంటే హైదరాబాద్ మెట్రో అని అంటున్నాం. సో ఇలా ఈ మెట్రోకి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోండి. ఇక మెట్రో అనేది హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2017లో ప్రారంభమైంది. ప్రారంభించింది ఎవరు సార్ అని అంటే పిఎం మోదీ గారి చేత ఇది ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండిరా. తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ రాజధానిలో ఈ మెట్రో అనేది ఉన్నది. సో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ మెట్రోకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరి షేర్లు ఎంత సార్ అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్స్ కేవలం తెలంగాణ గౌడ్కి సంబంధించినటువంటి షేర్స్ 10% రా. మరి రిమైనింగ్ 90% ఎవరి సార్ అని అంటే ఎల్ఎన్టీ కంపెనీ. సో ఇప్పుడు ఈ ఎల్ఎన్టీ అనేటువంటి కంపెనీ ఈ మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కంపెనీకి సంబంధించి 90% షేర్స్ ఎవరి ఉంటాయి అని అంటే ఎల్ఎన్టీ, 10% ఎవరివి ఉంటాయి అని అంటే తెలంగాణ గవర్నమెంట్వి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అంశం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఏమిటి అని అంటే మనం మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఆర్టికల్ 355 రా. ఆర్టికల్ 355. సో ఈ ఆర్టికల్ 355 అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో తెర మీదకి వస్తూ ఉంది, దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అడుగుతారా. ఆర్టికల్ 355 ఏదైతే ఉందో ఇది రాష్ట్రాలకి సంబంధించి రాష్ట్రాలపైన ఏదైనా రాష్ట్రాలలో అంతర్గత దాడులు జరుగుతున్నప్పుడు కానీ రాష్ట్రాలకి సంబంధించి ఏదైనా భద్రత ముప్పున్నప్పుడు కానీ సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి అధికారం తీసుకుంటుందిరా. అయితే ఈ ఆర్టికల్ 355కి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. సో ఇందులో భాగంగా ఇది ఇటీవల ఏ రాష్ట్రంలో తెర మీదకి రావడం జరిగింది అని అంటారా. అలా అడిగితే మీరు చెప్పాల్సింది మణిపూర్ రాష్ట్రంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ మణిపూర్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు
కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునేందుకు ఆర్టికల్ 355 అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలను చేతిలోకి తీసుకునేందుకు ఇగో ఈ అంశంలో చర్చ జరిగింది. ఇది ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఆర్టికల్ 355 నీకు ప్రధానంగా కనబడుతుంది అని అంటారు. అలా అడిగితే నువ్వు చెప్పాల్సింది మణిపూర్ రాష్ట్రం. అయితే ఈ ఆర్టికల్ 355 ఎవరికి పవర్స్ ఇస్తుంది అని అంటున్నాం? కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇది అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ 355 ద్వారా మణిపూర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. అయితే ఈ ఆర్టికల్ 350 తర్వాత మరొకటి ఉంటుంది, అదే 356. సో ఇప్పుడు అదే దాన్ని ఏమంటారు అంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కదా, రాష్ట్రపతి పాలన. 355 వస్తుంది అని అంటే ఇక నెక్స్ట్ 356కి సంబంధించి రాష్ట్రపతి పాలన వస్తుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇగో ఈ అంశాలను మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మణిపూర్లో ఇటీవల ఏ ఆర్టికల్ తెర మీదకి వచ్చింది అని అంటే ఆర్టికల్ 355 అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి, రైట్. సో ఇలా ఈ రాష్ట్రపతి పాలన వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకుంటా ఉంది. సో ఇది ఇటీవల ఎక్కడ వచ్చింది అని అంటే మణిపూర్ అనేటువంటి అంశంలో మీరు గుర్తుంచుకోండి. ఈ మణిపూర్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన పేరేంటి అంటే బీరేన్ సింగ్. ఈయన ఏమన్నాడు, సో నేను వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా వివరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా ఇగో ఈ అంశాలు ఇంపార్టెంట్ ఆర్టికల్ 355. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి జనవరి 26 రిపబ్లిక్ డేకి సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలలో కర్తవ్య మార్గాన్ని ఉన్నదిరా, మనకి ఎక్కడ ఢిల్లీలో ఉంటుంది. సో ఇక్కడ వివిధ ప్రభుత్వాలకి సంబంధించినటువంటి స్టేట్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. మీరు 26 జనవరి ఢిల్లీకి వెళ్తే ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ మధ్యలో ఉన్నటువంటి రోడ్డే కర్తవ్య మార్గ్. సో ఈ కర్తవ్య మార్గ్లో రోడ్డుకు ఇరువైపులా చాలామంది వేల మంది కూర్చొని ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా ఈ రిపబ్లిక్ డేని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ జరిగేటువంటి ఈ పరేడ్లో తెలంగాణకి సంబంధించినటువంటి శకటం ఒకటి ప్రదర్శనకి ఉండబోతూ ఉంది. సో ఇలా ఇది ఇప్పటి వరకు ఎన్నవసారి అని అంటే 3వసారి అని గుర్తుంచుకోవాలి. ఇగో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్రా. ఈ తెలంగాణ రాష్ట్ర అప్డేట్లో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజెంట్ చేసేందుకు, ప్రదర్శన చేసేందుకు ఒక శకటాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇందులో ఈ ప్రదర్శనకి సంబంధించినటువంటి ఈ శకటం అనేది ఇగో 2015లో ప్రజెంట్ చేయడం జరిగిందిరా. 2020లో తెలంగాణ నుంచి ప్రజెంట్ చేసారు. ఇక 2024లో కూడా ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ అంశాలను గుర్తుంచుకోండి. తెలంగాణకి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ప్రదర్శనలో తెలంగాణ తరపున ప్రజెంట్ చేసినటువంటి శకటం ఎన్నిసార్లు అని అంటే 2015, 2020, 2024 అని గుర్తుంచుకోండి. జనవరి 26న ఈ ప్రదర్శన ఉండబోతా ఉంది. ఇది ఇంపార్టెంట్, ఓకే. ఇక నెక్స్ట్ దీని తర్వాత దీనికి సంబంధించి ఒక పేరు నేను చూసిండ్రా, జయ జయ హే తెలంగాణ. సో 2024లో ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డేలో ప్రదర్శన ఇచ్చిన తెలంగాణ శకటం పేరేమిటి అని అంటారా. ఓకే, ఇలా అడిగారు అనుకోండి, శకటం పేరు అడిగితే మీరు చెప్పాల్సింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఇదే కదా, జయ జయ హే తెలంగాణ. సో ఇలా ఇగో ఈ పేరుని గుర్తుంచుకోండి. ఇగో ఈ పేరుని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం. ఇగో జయ జయ హే తెలంగాణ, రైట్. అందశ్రీ గారు రాసిందే, రైట్. సో ఇలా ఇగో ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. తెలంగాణ శకటానికి సంబంధించిన ప్రదర్శన మీద తెలంగాణ నుంచి రాసే ఎగ్జామ్స్లలో ప్రియారిటీ ఉంటుంది. అలా ప్రియారిటీ ఉన్నప్పుడు మనం చెప్పాల్సినటువంటిది ఏంటి అని అంటే రిపబ్లిక్ డే ప్రదర్శనలో తెలంగాణ శకటం పేరేమిటి అని అంటే జయ జయ హే తెలంగాణ అనేటువంటి పేరుని డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఓకే.
రైట్, కొమరం భీం, రామ్జీ గోండ్, చాకలి ఐలమ్మ, అవునురా వీరందరితో. సో ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసినాము అని అంటే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. సో తెలంగాణకి సంబంధించి రిపబ్లిక్ డేలో ప్రదర్శన కోసం శకటం అనేది డిసైడ్ అయింది. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి సంస్కృతి సాహసాలను రిప్రజెంట్ చేయబోతా ఉంది. దీని పేరు జయ జయ హే తెలంగాణ. సో 2024కి సంబంధించి ఈ శకట ప్రదర్శన ఉంటుంది. 2020లో కూడా తెలంగాణ నుంచి ప్రదర్శన అనేది రిపబ్లిక్ డేలో జరిగింది. 2015లో కూడా జరిగింది. ఈ అంశాలను గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇంతకంటే ముందు మనం డిస్కస్ చేసినటువంటి మరొక టాపిక్ ఆర్టికల్ 355. ఇది ఇటీవల ఏ రాష్ట్రం విషయంలో తెర మీదకి వచ్చింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది మణిపూర్ రాష్ట్రం విషయంలో తెర మీదకి వచ్చినటువంటిదే ఆర్టికల్ 355 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ ఆర్టికల్ 355ని ఇంపోజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మనం సోలార్కి సంబంధించి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేటువంటి పథకం గురించి మాట్లాడినాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కన్జర్వ్ అనేటువంటి వ్యాయామం గురించి కూడా మాట్లాడడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా భారతరత్న గురించి మాట్లాడినాం. ఇక నెక్స్ట్ జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది ఉంది. సో అది కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగిందిరా. సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మ్యాక్సిమం అప్డేట్స్ అనేవి చేసుకున్నాం. సో ఈ అప్డేట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్లాస్కి కలుద్దాం. ఇక మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇస్తూ ఉన్నాం గ్రూప్ 1కి 2కి 3కి సంబంధించి. సో 3 లేదురా, గ్రూప్ 1 2కి ఇస్తున్నాం, 2 తీసుకుంటే 3 4కి కూడా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈఓసిడిపి కూడా ఇస్తున్నాం. దీంట్లో డైలీ షెడ్యూల్స్, మెటీరియల్స్, ఎగ్జామ్స్, అలాగే వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్. ఇక ఒక 2 రోజులకు మెటీరియల్స్ ఇచ్చినాంరా అండ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసినాం ఈరోజు. రేపు వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకసారి మీ అందరి కోసం కూడా యూట్యూబ్లో ఇస్తా ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్స్ ఎట్లున్నాయి, ఏంటి, ఏమి ఇస్తున్నాం, ఏంది అని. సో దీన్ని బట్టి మీరంతా కూడా మెంటర్షిప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.